P4 పేరుతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. పేదరిక నిర్మూలనే తమ లక్ష్యం అంటూ ఎన్నికల్లో బాకా ఊదిన కూటమి నేతలు ఇప్పుడు P4 అంటే పచ్చ పార్టీ పిచ్చ పాలసీగా మార్చేశారు. పేదలకు సంబంధం లేకుండా పచ్చ నేతల జేబులు నింపేందుకే ఈ పథకాన్ని తెర మీదకు తెస్తూ ఉన్నారు. సర్వే పేరుతో ఇప్పటికే గ్రామాల్లో అనర్హుల్ని ఎంపిక చేసిన కూటమి పెద్దలు పేదల ఉసురు తీసేందుకు సిద్ధమవుతున్నారు. P4 పేరుతో మరో కుట్రకు తెరలేపిన కూటమి ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసమే ఈ పథకం అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన బాబు అండ్ కో మేనిఫెస్టోలో సైతం P4 పథకం పెట్టి దీనిని గేమ్ చేంజర్ అన్న చంద్రబాబు ఎన్నికలై ఏడాది కావస్తున్నా ఇప్పటిదాకా దిక్కులేని సూపర్ 6 ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో మళ్లీ తెర మీదకు P4 ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డమైన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను అసంబద్ధ పథకాల పేరుతో మరోసారి మోసం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం నుండి చంద్రబాబు చెప్తున్న మాట P4 ఈ పథకం పేదల జీవితాలను మార్చేస్తుందని అరచేతిలో వైకుంఠం చూపించారు చంద్రబాబు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పూర్ టు రిచ్ కాన్సెప్ట్ లో P4 పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చేశారు. P4 అంటే ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్ట్నర్షిప్ గా అభివర్ణించారు. అయితే P4 పై ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏమో సూపర్ 6 2.0 అంటూ పెద్ద టైటిల్ పెట్టి మరీ P4 పథకాలను పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా ఎలాంటి హామీలు అమలు చేయకపోవడంతో కూటమిపై ప్రజలు కూతకూతలాడుతున్నారు. ప్రభుత్వం మోసం చేసిందనే ఆగ్రహంలో ఉన్నారు. చంద్రబాబుకు ఉదయాన్నే అందుతున్న సర్వేల్లో ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తాలూకా మంటలు చెమటలు పుట్టిస్తున్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా ప్రజలను ఏమార్చాలని కూటమి సర్కార్ ఆతృతగా ఉంది. దీంతో ఎన్నికల ప్రచారం తరువాత అటకెక్కిన P4 ప్లాన్ ను ఇప్పుడు దుమ్ము దులిపి రెడీ చేశారు. ఈసారి ఉగాదికి ఈ P4 పథకాన్ని ప్రజల ముందుకు కొత్త కలర్లు వేసి తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు పేదరికం నిర్మూలించడానికి ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని P4 ద్వారా అమలు చేయడం లేదు. ప్రభుత్వం తరపున నిజమైన పేద ప్రజలకు ఈ పథకం ద్వారా ఒరిగేదేమీ లేదు. రాష్ట్రంలో ఏ గ్రామంలో పేదరికాన్ని ఆ గ్రామ ప్రజలే నిర్మూలించాలని ప్రభుత్వం ఇప్పుడు కొత్త వాదన తీసుకువస్తోంది. ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక సహాయం చేయకుండా పేదరికాన్ని ఆ గ్రామస్తులే నిర్మూలించుకోవాలంటోంది. మార్గదర్శి బంగారు కుటుంబం అని ఓ పేరు పెట్టి ఈ P4 పథకాన్ని ఉగాది నాడు ప్రారంభిస్తోంది ప్రభుత్వం. అయితే ఎన్నికల ముందు పేదరికాన్ని నిర్మూలిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు పూర్తి యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు P4 అనేది అసలు పథకమే కాదు, ఇది ఒక కార్యక్రమం మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పావలా కోడికి ముప్పావలా మసాలా మాదిరి ఏ కార్యక్రమానికైనా ప్రచారం పీక్స్ కు తీసుకెళ్లే చంద్రబాబు P4 పేరుతో ఓ సర్వే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలను గుర్తించేందుకు సర్వే చేశామని చెప్పుకున్నారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% సంపన్న వర్గాలు, సమాజంలో అట్టడుగున ఉన్న 20% మంది పేద కుటుంబాలను ఆదుకుని వారి అభ్యున్నతి కొరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి కొరకు రూపొందించిన కార్యక్రమమే మార్గదర్శి బంగారు కుటుంబం అని ప్రభుత్వం అంటోంది. పేద కుటుంబాలను ఆదుకునేవారు మార్గదర్శిగా, ఆదుకోబడిన పేద కుటుంబాన్ని బంగారు కుటుంబంగా పరిగణించడమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,28,00,000 కుటుంబాలను సర్వే చేశామని చెప్పుకుంటోంది. అందులో పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాలను గుర్తించామని, వీటిలో ఆదుకోదగ్గ 28 లక్షల కుటుంబాలను గ్రామ సభల ద్వారా గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఏపీలో 1,48,00,000 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. బీపీఎల్ కుటుంబాలు 1,48,00,000 ఉంటే అందులో కేవలం 28 లక్షల కుటుంబాలనే ఈ P4 పథకం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కుటుంబాలను ఆయా గ్రామాల్లో ఉన్న ధనవంతులు, సంపన్నులు దత్తత తీసుకుని వారిని కూడా సంపన్నులను చేయాలని ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం కుటుంబాలను దత్తత తీసుకోవడానికి P4 స్వర్ణాంధ్ర సొసైటీ అని ఓ పోర్టల్ ను ఏర్పాటు చేస్తోంది. అందులో డబ్బున్న వాళ్లు లాగిన్ అయ్యి పేద కుటుంబాలను దత్తత తీసుకునే ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. అంటే సంపన్నుల ద్వారా వివిధ రూపాల్లో విరాళాలు సేకరించి P4 పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం గాల్లో మేడలు కడుతోంది. కేవలం 20% పేదలకు మాత్రమే ఈ P4 పథకాన్ని అమలు చేస్తామనడంలో టీడీపీ కుట్ర దాగి ఉంది. కేవలం టీడీపీ నేతలు కార్యకర్తలకే ఈ పథకం ద్వారా మంచి జరగాలనేది టీడీపీ అసలు స్కెచ్. పేదరికం నిర్మూలించాలంటే అర్హులను పేదలను గుర్తించాలి. కానీ P4 పథకంలో పేదలుండరు.
కేవలం టీడీపీ నాయకులే ఉంటారు. వారికి అన్ని రకాల లబ్ధి జరగాలి అనే ఈ P4 వెనకాల ఉన్న అసలు కుట్ర. ఈ P4 పథకాల కోసం ఎంపికయ్యే లబ్ధిదారులు పూర్తిగా అట్టడుగునున్న నిరుపేదలై ఉండాలి. కానీ టీడీపీ నేతలు తమ కార్యకర్తలు, తమ సానుభూతి పరులను జాబితాలో చేర్చేస్తున్నారు. నిజమైన పేదలను పక్కన పెట్టేశారు. ప్రభుత్వం ఎంపిక చేస్తున్న జాబితాలో 80% పైగా టీడీపీ నేతలనే నింపేస్తున్నారు. దీంతో గ్రామాల్లో P4 పథకం పొలిటికల్ రంగు పూసుకుని రచ్చకు దారి తీస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎంతవరకు సంపన్నులు, డబ్బున్నవారు ముందుకొస్తారో వేచి చూడాలి. కేవలం టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకు P4 ప్లాన్ వేశారనేది ఇప్పటికే గ్రామాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో గ్రామాల్లో అలజడి ప్రారంభమైంది.